పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు పవిత్ర గురువారం సందర్భంగా కొన్ని దేవుని మాటలు మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 15 వచనములు. ఈరోజు పవిత్ర గురువారం ఆ దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం నేర్చుకుందాం. మొదటి వచనం చూసుకున్నట్లయితే, అది పాస్కా పండుగ ముందటి రోజు యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించిందని గ్రహించెను. ఈ లోకమున ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకుని ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యులు పాదాలు కడిగి నడుమునకు కట్టుకున్న తుండుగుడ్డతో తుడవనారంభించెను. అట్లు సీమోను పేతురు యొద్దకు రాగా, అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకుందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికీ కడగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాతో నీకు భాగం ఉండదు అని చెప్పెను. అట్లయినా ప్రభువు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు, అతడు పాదములు తప్ప మరేమీ కడుక్కొని అవసరం లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పాను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన పై వస్త్రమును ధరించి తన స్థానమును కూర్చుండి ఇట్లు పలికెను, నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభు అనియు పిలుచున్నారు. మీరు అట్లు పిలుచుట సముచితమే. ఎలైనా నేను మీ బోధకుడును ప్రభునై ఉన్నాను, మరియు ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుక్కొనవలేను. నేను చేసినట్లే మీరు చేయవలనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని. ఇప్పుడు మనం చదువుకున్న వచనాల్లో కొన్ని మాటలు దేవుని మాటలు మనం నేర్చుకుందాం. సీమోను పేతురు దేవుడితో, ప్రభువా, నీవు నా పాదాలు కడుగుదువా అని ప్రభువుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు ప్రభువు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకుందువు అని ప్రభువు సీమోను పేతురుతో పలుకుతున్నాడు. పేతురు కూడా, ప్రభువా, నా పాదము నువ్వు ఎన్నటికీ కడగరాదు అని పేతురు ప్రభువుతో అన్నప్పుడు, ప్రభువు అందుకు, నేను నిన్ను కడగన పక్షమున నాతో నీకు భాగం ఉండదు అని ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురుతో సెలవిస్తున్నాడు. అదేవిధంగా సీమోను పేతురు, నా పాదములనే కాదు, నా పాదములతో పాటు నా తలను కూడా కడగండి ప్రభువా అని సీమోను పేతురు అంటున్నాడు. అందుకు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, స్నానం చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు, అతడు పాదములు తప్ప మరేమీ కడుక్కోవడం అవసరం లేదు, మీరు శుద్ధులు అని సీమోను పేతురుతో యేసుక్రీస్తు ప్రభు వారు పలుకుతున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు శిష్యులకు మరికొన్ని మాటలు చెప్తున్నారు. మీరు నన్ను బోధకుడనియు ప్రభు అనియు పిలుచుతున్నారు, అది నాకు సముచితమే. మరియు ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడగవలేను. నేను ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు ఏ విధంగా కడుగుచున్నానో మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుక్కొనవలేనని యేసుక్రీస్తు వారు శిష్యులతో మరికొన్ని మాటలు చెప్పారు. అదేవిధంగా, నేను చేసినట్లే మీరును చేయవలనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని. ఈ లోకములో రాజులకు రాజు, నీతివంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, శక్తివంతుడు, ఒక్క మాట పలికితే సమస్తమును సృష్టించగలిగిన, సమస్తమును సాధ్యం చేయగలిగిన దేవుడు అవతారం ఎత్తి
దేవుడై ఉండి కూడా మానవ రూపంలో ఉన్న శిష్యుల పాదాలు ఏ విధంగా అయితే నేను కడిగానో మీరును కూడా అదే విధంగా నేను తగ్గించుకొని మీరు ఈ లోకంలో తగ్గింపుతనంతో ఉండాలని ఆదర్శం కలిగి ఉండాలని యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర గురువారం నాడు ఆ దేవాతి దేవుడు ఏ విధంగా తను తాను తగ్గించుకొని శిష్యుల పాదాలు కడిగి ఈ లోకంలో జీవించారో మనము కూడా మన చుట్టుపక్కల ఉన్న వారిని గాని, మన ఇరుగు పొరుగు వారిని గాని, మన శత్రువులను గాని, మనము ఎవరి మీద అయితే కోపం ఉన్నామో, లేకపోతే ఎవరు అంటే మనకు పడదో, లేకపోతే మనము ఎప్పుడు కూడా ఆ విధంగా లేనట్లయితే మనము ఇక్కడి నుంచి అయినా ఆ దేవుణ్ణి ఆదర్శం చేసుకుని ఆ దేవాతి దేవుడిని మాటలను పట్టుకొని మనం ఒకరినొకరిని క్షమించుకొని ఒకరి యాడలో ఒకరు తగ్గించుకొని ఈ లోకంలో జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయని ఈ పవిత్ర గురువారం నాడు మనతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీతివంతుడా, న్యాయవంతుడా, యథార్థవంతుడా, శక్తివంతుడా, అయ్యా నాయన మీరు ఒక్క మాట పలికితే సమస్తము సాధ్యమే తండ్రి. నీకు ప్రభువా అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయినప్పటికీ దేవా నాయన మా కోసము ఈ లోకంలోకి వచ్చావు, మా కోసము తండ్రి అయ్యా నాయన ఎక్కడో నాయన పెద్ద పెద్ద భవంతుల మధ్య పుట్టవలసిన నీవు పశువుల పాకలో పుట్టావు ప్రభువా. అయ్యా మా కోసము తండ్రి అయ్యా సిలువలో కొట్టబడ్డావు ప్రభువా. అయ్యా మా కోసము తండ్రి నిన్ను నీవు తగ్గించుకొని మా పాదములు మనుషుల పాదములు కడిగావు దేవా. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు దేవా. అదే విధంగా నీవు అయినా ఈ లోకంలో ఏ విధంగా జీవించావో మమ్మల్ని కూడా అదే విధంగా జీవించమని చెప్తున్నావు దేవా. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీవు ఈ లోకంలో ఎంత పరిశుద్ధంగా ఎంత తగ్గింపుతనంతో బతికావో తండ్రి అయ్యి జీవించి ఉన్నావో దేవా. అటువంటి భాగ్యమును మాకును దయచేయమని అయ్యా ఆయన తండ్రి ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో, ఈ వాక్యం ఎంతమంది ఉంటున్నారో ప్రభు అందరినీ దీవించి ఆశీర్వదించమని మాకు తగ్గించుకునే గుణమును మాకు దయచేయమని అయ్యా అయ్యా నాయన నీ యొక్క సహాయమును మాకు ఎల్లవెల్ల, నీ కాపుదల సహాయం ఎల్లవెల్ల మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన నిజైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.